విరక్తి, వేటాడారు. ఒక ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని గుర్తించలేదు వాళ్ళు, ఎవరు అంగీకరించలేదు అతను. కాబట్టి అతను తను అంగీకరించే చోటకు పోదాం అనుకున్నాడు. అది తప్పు, అతను కరెక్ట్ గా అప్పుడు చేసుకుని ఉన్నట్టే గనక విజయవాడ గుంటూరు అన్నిటి కలిపేసి అమరావతిని ప్రకటించేస్తే పెగ్గలిగేవాడు ఎవడుండేవాడు కదా అప్పుడు ఇవాళ వీళ్ళకి ఆ ఛాయిస్ వచ్చిండేది కాదు. కానీ అతనికి కూడా ఎక్కడ ఉంది ఏంటంటే, ఎంత చేసినా మనం విజయవాడ గుంటూరు కలిపేసామంటే గనక ఎదిగిపోతారు వీళ్ళందరూ. ఎందుకంటే వెంచర్లు ఉన్నాయి కదా, రియల్ ఎస్టేట్ కోట్ల వెళ్ళిపోతాయి, వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, రేపు ఎన్నికలకు ప్రిపేర్ అవుతారు. ఆర్థికంగా దెబ్బ కొట్టాలని అతను ఈ పని చేసింది. అక్కడ అమరావతిలో స్థలాలు కానీ, ఆ ఈ రోడ్ల మీద హైవే మీద కట్టిన అపార్ట్మెంట్లు కానీ, హైరైజ్ అపార్ట్మెంట్లు ఇవన్నీ కోట్ల రూపాయలు. అందులో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నాడు అందులో బిజినెస్. వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువగా సంపాదించుకునేది వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు అనేది ఫీలింగ్ అతనికి. కమ్మ సామాజిక వర్గం ఏమో అని ఫీలింగ్ అది అతనికి. వాళ్ళ ఆర్థిక మూలాలు డెవలప్ చేస్తే మంచిది కాదని ఫీలింగ్ అతనికి. ఆ కుట్రతోనే కొట్టాడు అతను, ఆ ఫీలింగ్ తోనే ఆపాడు. అది అతని దాన్ని కుట్ర అనొచ్చు, లేదా అసహ్యత్వం అనుకోవచ్చు, చిరాకు అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. సరే, కానీ ఒకటి ఓవరాల్ గా వైసీపీ జగన్ వెర్షన్ చూస్తా ఉంటే, ఒకప్పుడు మేము అమరావతి కట్టుబడే ఉన్నామని అప్పుడు అసెంబ్లీలో చెప్పడం కానీ,